చంగయ్య అయితే అందరినీ పిలిచి హాల్లో ఇలా అంటూ ఉంటాడు. రాత్రి నేను పడుకునేటప్పుడు నా రూమ్లో ఉండవలసిన ఆస్తిపత్రాలు లేవు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వసంత ఇలా అంటూ ఉంటుంది. మీ రూమ్లో ఉన్న ఆస్తిపత్రాలు పోతే మేమేం చేస్తాం మామగారు అని చెప్పి వసంత అంటుంది. దాంతో చెంగయ్య అయితే మీరు నాకు లాజిక్లు సలహాలు ఇవ్వనవసరం లేదు. రే సుధాకర్, నువ్వు వెళ్ళి ఆ గంగ రూమ్లో నెతకరా, ఆ గంగ రూమ్లో ఉంటాయని నా అనుమానం అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక గంగ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక సుధాకర్ నెతికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. నాన్న, రూమ్ మొత్తం నెతికాను కానీ ఏమీ లేదు. కానీ ఇదిగోండి ఈ బ్యాగ్లో ఏవో ఉన్నట్టుగా ఉన్నాయి, అందుకే ఈ బ్యాగులు తీసుకువచ్చానని చెప్పి అంటాడు. ఇక ఆ బ్యాగ్ని అయితే జంగయ్య తీసుకొని మొత్తం దులిపేస్తూ ఉంటాడు. దులపగానే బట్టలతో పాటు కొన్ని పత్రాలు పడతాయి. ఆ పత్రాలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది గంగ. ఇక ఆ పత్రాలు ఏంటా అని చెప్పి చెంగయ్య అయితే తీసుకొని చూస్తూ ఉంటాడు. చూడగానే ఇవే నా ఆస్తిపత్రాలు, ఈ గంగే తీసి తన రూమ్లో దాచేసుకుంది, ఏం చేద్దామని గంగ అని చెప్పి చెంగయ్య అయితే గంగని నిలదీసి అడుగుతూ ఉంటాడు. అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందని చెప్పి గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.